మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. దేవుని క్షేమము నీ జీవితంలో విస్తరించునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నేటి దేవుని యొక్క వాగ్దానమును మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవాది దేవుడు ఈ దినము మనకు అనుగ్రహించినందుకు ఆ ప్రభువునకు దేవాది దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించుదాము. మీ క్షేమ స్థితి కొరకు ప్రతినిత్యము మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు తన దాసుడైన నాకు బయలుపరిచిన నేటి వాగ్దానమును మనము జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దానాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించుదాం. నీ కన్నీరు తుడిచెదను. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రాలు. ఈ వాగ్దానమును దేవుడు యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వాక్యములో ఈ వాగ్దానమును మనకు బయలుపరిచాడు. ఈ వాగ్దానము హిజ్కియాకు దేవుడు అనుగ్రహించిన వాగ్దానము. ఆ వాగ్దానము నేడు నీకు అనుగ్రహించబడింది. నీ కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమెన్, ఆమెన్. ఈ లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఉన్న భాగమంతా కూడా హిజ్కియాను గురించి మాత్రమే వ్రాయబడింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, యెషయా ప్రవక్త హిజ్కియాకు కలిగిన ఆ మరణకరమైన రోగమును బట్టి అతడు బ్రతకజాలడని, ఇల్లు చక్కదిద్దుకోమని హెచ్చరించటను గురించి ఈ 38వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. అంతేకాకుండా యెషయా హిజ్కియాను దర్శించినప్పుడు అతనికి మరణకరమైన రోగముతో బాధపడుతూ ఉన్నాడని, జరగబోయే సంఘటనను గురించి హెచ్చరించాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రవక్త మాటలు విని హిజ్కియా రాజు కోపగించుకొనకుండా, ఇతర ప్రయత్నములు ఏమీ కూడా చేయకుండా, మానవులపైన ఆధారపడకుండా హిజ్కియా చేసిన పని ఏంటంటే, గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని దేవుని సహాయము కొరకు ప్రార్థన చేశాడు. కన్నీటి ప్రార్థన చేశాడు. మరణ సమయంలో తాను చేసిన క్రియలు జ్ఞాపకం చేసుకోనమని దేవునికి ఆయన విన్నవించుకున్నాడు. అతడు చేసినటువంటి క్రియలు దేవునిని జ్ఞాపకం చేసుకోమన్నాడు. 38వ అధ్యాయం 2వ వచనములో, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా అనే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక తాను యథార్థముగా సత్యముతో దేవుని సన్నిధిలో గడిపిన జీవితమును దేవుని దృష్టికి అనుకూలముగా తాను చేసిన సమస్తమును కృపతో జ్ఞాపకం చేసుకోనమని, మరణము నుండి తప్పించమని కన్నీటి ప్రార్థన చేశాడు. అతడు దేవుని సన్నిధిలో ఏదైతే కన్నీటితో ప్రార్థించాడో, కన్నీటి ప్రార్థనకు దేవుడు అతనికి గొప్ప ప్రతిఫలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ కుమారుడా, నా ప్రియ ఆత్మీయ కుమార్తె, నీవు దేని గురించి కన్నీరు విడుచుచు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావో ఆ నీ కన్నీరు వృధా కాదు అని ఈరోజు నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే కీర్తనాకారుడు దావీదు గారు 56వ కీర్తనలో 8వ చరణములో ఈ మాట అన్నాడు. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనపడును గదా. అంటే దావీదు గారు దేని కొరకైతే కన్నీరు కార్చాడో ఆ కన్నీరు వృధా కాకుండా దేవుని యొద్ద అది దాచబడి ఉందంట. భూమి మీద నీవు కార్చిన కన్నీరు ఎప్పటికీ వృధా కాదు. దానికి ఒకరోజు దేవుడు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలము ఇచ్చినప్పుడు నీ కన్నీరు తుడవబడుతుంది అనే జ్ఞాపకం చేసుకోవాలి. అయితే హిజ్కియా రాజు మరణ సమయంలో పొందినవి 4 ఉన్నవి. మరణ సమయంలో హిజ్కియా రాజు పొందినవి 4.
ఒకటి, ఆరోగ్యము పొందాడు. 2, ఆయుష్కాలం పొందాడు. 3, ఆదరించబడ్డాడు. 4, ఆశీర్వాదం పొందాడు. ఈ మాటలు, ఈ 4 విషయాలు హిజ్కియా తన జీవితంలో పొందిన భాగ్యాలు. నీ జీవితంలో కూడా నీవు ఆరోగ్యమును పొందాలని, దేవుడు నీకు కృపాక్షేమములు అనుగ్రహించాలని, నిన్ను ఆదరించాలని, నిన్ను అన్నిటిలో ఆశీర్వదించాలని నేను నీ పక్షముగా దేవునికి ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రార్థనకు, నా ప్రార్థనకు యేసునామమున గొప్ప ప్రతిఫలము ఇవ్వబడి నీ కన్నీరు తుడవబడునుగాక. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, ఆనాడు హిజ్కియా తను చనిపోబోతున్నాడనే సంగతి తెలిసినప్పుడు ఎవరిని ఆశ్రయించలేదు, మనుషులను ఆశ్రయించలేదు. కనుక తాను దేవుని పైన ఆధారపడ్డాడు. ఈరోజు నీవు ఆ యేసయ్య పైన ఆధారపడ్డావు గనక, ఆయనను నీవు ఆధారము చేసుకున్నావు గనక, ఆ దేవాది దేవుడు నిన్ను అన్నిటిలో ఆశీర్వదించి అత్యధికంగా నీకు అభివృద్ధిని ఆయన కలగచేస్తాడు. కీర్తనాకారుడు 3వ కీర్తన 5వ చరణములో ఈ మాట అన్నాడు, యెహోవా నాకు ఆధారము, యెహోవా నాకు ఆధారము కనుక నేను భయపడను అంటాడు. 6వ చరణములో నేను భయపడను, దేవుడే నీకు ఆధారమై ఉన్నాడు. నీవు దేనికి భయపడకూడదు. నీవు దేని గురించి కన్నీరు విడుచుచున్నావో దేవుడు నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచి నీకు గొప్ప ప్రతిఫలమును కలగచేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను అభివృద్ధిపరచి ఆదరించునుగాక. దేవుని గొప్ప ఆదరణ నీకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం. నీవు కూడా నాతో ప్రార్థనలో ఏకీభవించు. మహాపరిశుద్ధుడువైన నా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. జీవితంలో ఏ సంఘటన తండ్రి మరి నీ బిడ్డలను కన్నీటికి గురి చేస్తూ ఉందో, వారు కన్నీరు కారుస్తూ మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. నీవు చూస్తూ ఉన్న దేవుడవు. హిజ్కియా కన్నీరు కార్చినప్పుడు చూచిన దేవుడవు. నీవు కన్నీరు కారిస్తే నీ బిడ్డలు, నీవు ఊరుకుంటే దేవుడవు కాదు, కన్నీటిని తుడిచే దేవుడవు. నీవు కన్నీరు కార్చుట నేను చూచి తిని అన్నావు. నీవు చూచే దేవుడవు గనక మీ సహాయము కోరి ప్రార్థన చేస్తున్నటువంటి మీ బిడ్డలకు మీ సహాయము యేసునామమున కలుగునుగాక. హిజ్కియా దేవా, మరి ప్రవక్త చెప్పిన మాటకు కోపము తెచ్చుకొనకుండా, ఇతర ప్రయత్నాలు ఏమీ చేయకుండా, మానవులపైన ఆధారపడకుండా మీ సహాయము కోరి ప్రార్థించాడు. ఈ నా ప్రియ బిడ్డలు కూడా, ఈ ప్రియ నా ఆత్మీయ బిడ్డలు కూడా నైనా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు గనక ఎవరిపైన ఆధారపడకుండా కేవలము మీ తట్టుకు తిరిగి మీ సహాయము కొరకు ప్రార్థన చేస్తుండగా కృపతో జ్ఞాపకంలో చేసుకోనమని, మీ కృప వారిపైన మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. దయగల మా తండ్రి, ఆనాడు హిజ్కియాను దర్శించినట్లుగా ఈనాడు మీ బిడ్డల జీవితాల్లో కూడా మీ దర్శనమును కలగచేసి ఆరోగ్యమునిస్తున్నావు, ఆయుష్కాలాన్ని పెంచుతున్నావు, ఆదరిస్తున్నావు, ఆశీర్వదించుమని కోరుతూ మహిమా ఘనత మీకే చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సహాయము ఇప్పుడు ప్రభువు రాకడ పర్యంతం వరకు నీకును, ఈరోజు ఎంతమంది వివాహ దినములు, బర్త్డేస్ జరిగించుకుంటున్నారో వారందరికీ, సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని మహాకృప నీ ఆత్మకు తోడై ఉండి నిన్ను నడిపిస్తూ బలపరిచి ఆదరించునుగాక. దేవుని కృప తోడై ఉండునుగాక. ఆమెన్.